జేఈ మెయిన్స్లో వేల మంది ర్యాంక్ని మార్చే పవర్ ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ కష్టమని భయపడతారు, కానీ అదే మ్యాథ్స్లో 50 నుంచి 60 మార్క్స్ అంటే జస్ట్ 10 నుంచి 15 కరెక్ట్ క్వశ్చన్స్ వల్ల మీ ఓవరాల్ ర్యాంక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. టాప్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో మీకున్న డ్రీమ్ బ్రాంచ్ అయితే సాధ్యమవుతుంది. మరైతే ఆ 10 నుంచి 15 క్వశ్చన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది ఈ వీడియోలో జేఈ మెయిన్స్ మ్యాథ్స్ కోసం కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, టైం మేనేజ్మెంట్తో పాటు ఎగ్జామ్ హాల్ అప్రోచ్ని అన్నిటిని కూడా క్లియర్ కట్గా అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ అండ్ మైండ్ సెట్ సాల్వింగ్ అప్రోచ్ విషయానికి వస్తే మాత్రం మ్యాథ్స్ అనేది భారంగా కాకుండా ఒక మైండ్ గేమ్లా ప్రాక్టీస్ చేయాలి. మీరు కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు నేరుగా క్వశ్చన్ జోలికి వెళ్ళకుండా ముందుగా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ని నోట్లో అయితే రాసుకొని తర్వాత అప్రోచ్ అవ్వడం చాలా మంచి పాయింట్ అని చెప్తాను. మీ డైలీ ప్రిపరేషన్ టైంలో 70% టైం ప్రాక్టీస్ సాల్వింగ్ మరియు 30% టైం థియరీ అండ్ ఫార్ములా రివిజన్ కేటాయించే అదే 70/30 రూల్ పాటిస్తే మ్యాథ్స్ పై గ్రిప్ తీసుకోవడం చాలా ఈజీ అని చెప్తాను. అత్యధిక వెయిటేజ్ ఉన్న బ్లాక్ 1లో వెక్టార్స్ అండ్ 3D జియోమెట్రీ నుంచి ఉంటుంది. దీని నుండి ప్రతి పేపర్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. బ్లాక్ 2 ఆల్జిబ్రా కింద మ్యాట్రిసెస్ అండ్ డిటర్మైన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రొబాబిలిటీ, బైనామినల్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ మరియు స్టాట్స్ అయితే ఉంటాయి. బ్లాక్ 3 కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా అండ్ కానిక్ సెక్షన్స్ బేసిక్స్ అయితే ఉంటాయి. బ్లాక్ 4 క్యాలిక్యులస్ విభాగంలో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఏరియా అండ్ కర్వ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరియు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అదే ఏఓడి బేసిక్స్ అయితే ఉంటాయి. మనకు ఎన్టీఏ అడిగే మోస్ట్ ఇంపాక్ట్ సబ్ టాపిక్స్ ఒక్కసారి అనాలిసిస్ చూసుకుంటే మాత్రం కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ నుంచి పదే ప్రశ్నలు ఇస్తూనే ఉన్నారు. వెక్టార్స్ అండ్ 3Dలో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ మరియు డాట్, క్రాస్ ప్రోడక్ట్స్ నుండి మ్యాట్రిసెస్లో అడ్జాయింట్ పాయింట్స్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ అండ్ కామర్స్ రూల్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇలా వీటి నుండి క్రమం తప్పకుండా ప్రశ్న అడుగుతూనే ఉంది మన ఎన్టీఏ. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సపరేబుల్ వేరియేషన్స్, సీక్వెన్స్లో సిరీస్లో ఏపీ, జీపీ, ఏజీపీ సిరీస్ మోడల్స్పై ఎన్టీఏ ఎక్కువ ఫోకస్ పెడుతుందనే చెప్పాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మాత్రం గతంలో సిలబస్ నుంచి తొలగించిన టాంజెంట్స్ అండ్ నార్మల్స్ లేదా ఇంటిగ్రేషన్స్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ సమ్ లాంటి టాపిక్స్ జోలికి వెళ్లకుండా ఎన్టీఏ అఫీషియల్ సిలబస్ నుంచి మనం బౌండరీస్కి అయితే పరిమితం అవ్వాల్సిందే. ప్రాక్టీస్ విషయానికి వస్తే సరైన రీసోర్స్ ఎంచుకోవడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. 1 షార్ట్ లెక్చర్స్ గత 5 సంవత్సరాలుగా అంటే 2021 నుంచి 26 జేఈ మెయిన్స్లో పీవైక్యూస్ తప్పనిసరిగా టైం లిమిట్తో రోజుకు కనీసం 15 నుంచి 20 క్వాలిటీ క్వశ్చన్స్ చొప్పున సాల్వ్ అయితే చేయాలి. ఇక ఫైనల్గా ఏంటంటే మ్యాథ్స్లో 99% కొట్టడానికి ఎలాంటి షార్ట్ కట్స్, మ్యాజిక్స్ లేవు. కేవలం కాన్సెప్ట్ నోట్స్ రివైజ్ చేసుకోవడం, ఫార్ములాలు గుర్తుంచుకోవడం మరియు క్రమశిక్షణతో పీవైక్యూస్ని సాధన చేయడం మాత్రమే మిమ్మల్ని 99% తెచ్చుకునేలా నిలబెడుతుంది. మీకు ఇంకా జేఈ మెయిన్స్ మ్యాథ్స్ ప్రిపరేషన్ గురించి కానీ, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్లాన్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో జేఈ మ్యాథ్స్ అని కమెంట్ చేయండి. నేనే మీకు సపరేట్గా అండ్ పర్సనల్గా రిప్లై ఇస్తాను అండ్ మీరు ఎలా చదవాలో కూడా గైడ్ అయితే చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషనల్ టిప్స్ అండ్ ఎంసెట్ అప్డేట్స్ ఆర్ జేఈ మెయిన్స్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఎడ్యుకేషనల్ టిప్స్తో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.